నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. మిడ్ డే బ్రేకింగ్ చూస్తే విశాఖలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో జనసేన శాసనసభ పక్షనేతల సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో జనసేన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరయ్యారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణ, ఎమ్మెల్యేల పనితీరు, పార్టీ సంస్థాగత నిర్మాణం వంటి పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు. సేనతో సేనాని కార్యక్రమాల్లో భాగంగా 3 రోజుల పాటు జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశాలు జరుగుతున్నాయి. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు లైవ్లో జాయిన్ అవుతున్నారు. వాసు, ప్రస్తుతం సమావేశాలు కొనసాగుతున్నాయా? ఏ టైం స్టార్ట్ అయ్యాయి? ఎప్పటి వరకు ఎలా ఉండబోతుంది? ఈరోజు మొదటి రోజు షెడ్యూల్ ఏంటి? సతీష్, కాసేపటి క్రితం పవన్ కళ్యాణ్ ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఆ సమావేశం కూడా ప్రారంభమైంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, జన సంబంధించిన అందరూ కూడా చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం అయితే ఇక్కడే సమావేశం కొనసాగుతుంది. ఒక 2 గంటల అనంతరం కూడా మొత్తం వివరాలు కూడా చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే ఉదయం నుంచి కూడా వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ కోసం ఎదురు చూసే పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 9 గంటలకి రావాల్సిన కొంత జాప్యం అయినప్పుడు కూడా ఇప్పటికీ మొత్తం ఎమ్మెల్యేలు అయితేనే, మంత్రులు అయితేనే, జన సంబంధించిన నాయకులు అందరూ కూడా చేరుకున్నారు. వివిధ రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల నుంచి కూడా భారీగా చేరుకున్నారు. మనతో పాటు వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి నాయకులు కూడా ఉన్నారు. సార్, నెల్లూరు నుంచి కూడా వచ్చారు. సార్, మీరు జనసేన ఏ విధంగా జరుగుతుంది? పండగలా జరుగుతుంది, అంతా హ్యాపీగా ఉన్నారు. కాసేపటి జనసేన కూడా చేరుకున్నాడు, మీరేమంటారు? నిజంగానే మేము చూసుకున్నట్లయితే మా జన సైనికుల్లో ఒక ఉత్సాహభరితమైన వాతావరణం, ఒక పండగ వాతావరణం నెలకొనుందండి. ఎందుకంటే మా అధినేత, మా నాయకుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీతో రాష్ట్ర దిశ మార్చిన మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పార్టీ శ్రేణులు ఉద్దేశించి ఒక 3 రోజుల పాటు ఈరోజు సమావేశాలు నిర్వహించడం, రానున్న రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండాలి, మనం భవిష్యత్తులో ఏ విధమైన ప్రణాళికలతో క్షేత్రస్థాయిలో జనసేన పార్టీని ఏ విధంగా బలపరుస్తామనే దిశగా వివిధ సభ్యులతో ఈరోజు సమావేశం అవడం జరుగుతుందండి. అదేంటంటే ఈరోజు మార్నింగ్ ఇప్పుడు ఎమ్మెల్యేలతో, మినిస్టర్లతో వీళ్ళందరితో కూర్చొని సమావేశం అవుతున్నారు. తర్వాత మధ్యాహ్నం నుంచి స్టేట్ కార్యవర్గమైన మా అందరితో కూడా సమావేశం అవుతున్నారు. రేపు వచ్చేసి వివిధ ప్రాంతాల నుంచి కూడా ఎంతోమందితో సమావేశం. ఎల్లుండి భారీ బహిరంగ సభ నిర్వహించి బహిరంగ సభలో జనసేన పార్టీ దిశ తెలిపే విధంగా ఈరోజు ప్రణాళికలు ఉంటున్నాయని చెప్పి మేము అనుకుంటున్నాం. అదేవిధంగా గత సంవత్సర కాలం నుంచి మేము ఓ పక్క విశిష్టమైన పాలన అందిస్తూ ఎన్నో అభివృద్ధి ఫలాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఆయన ఏ అయితే శాఖలు తీసుకున్నారో, ఓ పక్క అటవీ శాఖ కావచ్చు, ఓ పక్క పర్యావరణ శాఖ కావచ్చు, మరోపక్క ఈ శాఖలన్నిటిలో ఆయనదైన ముద్ర వేసుకొని ఆయనదైన ముద్రతో ప్రజలకి ఎంతో చేస్తున్నారు. ఈరోజు కార్యకర్తలను కూడా మేము విస్మరించాం. కార్యకర్తలకి ఈరోజైనా అండగా నిలబడే పార్టీ ఏదైనా ఉంటే అది ఒక్క జనసేన పార్టీ అని గత 11 సంవత్సరాలుగా ప్రతి కార్యకర్తకి అండగా నిలబడి వాళ్ళకి ఎన్నో రకాలుగా మనకి ముందరకు వస్తున్న ఈరోజు కళ్యాణ్ గారు ఈరోజు అధికారం చేరుకున్న 1 సంవత్సరం తర్వాత ఏ విధంగా ఇంకా పార్టీ కార్యాచరణ ఉంటుందని చెప్పి ఈరోజు ఉత్కంఠగా మేము అందరం కూడా ఎదురు చూస్తూ వస్తున్నామండి. మహిళలు కూడా చాలామంది చేరుకోవడం జరిగింది ఇప్పటికే. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరేమంటారు? నమస్తే అండి, నేను నెల్లూరు నుంచి వచ్చాను. మా నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయబాబు గారితో కలిసి మేము ఈరోజు నెల్లూరు నుంచి వైజాగ్కి రావడం జరిగింది. సేనతో సేనాది అనే కార్యక్రమంలో భాగం అయినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాము. మన ప్రభుత్వం స్థాపించిన తర్వాత నేనున్నాను అనే భరోసా ఎక్కడా విస్మరించకుండా నేనున్నాను, ఇక మీదట కూడా నేనుంటాను. ముందు గవర్నమెంట్ రాకముందు మనం ఏ విధంగా ఉన్నామో గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకా స్ట్రాంగ్గా మనము వర్క్ చేయాలి, ప్రజల అభిప్రాయాలని మనం గట్టిగా ప్రజల్లోకి వెళ్ళి తెలుసుకోవాలి అన్న ఒక కాన్సెప్ట్తో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాకు దిశానిర్దేశ చేస్తారని చెప్పి మేము అనుకుంటున్నామండి. ఆయన బాటలోనే అనునిత్యము మేము చనిపోయేంత వరకు ఆయన బాటలోనే ఉంటాము. ఆయన పిలిచినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. పెద్ద ఎత్తున నెల్లూరు నుంచి కూడా రాష్ట్ర స్థాయి నాయకులు, అదేవిధంగా జిల్లా స్థాయి నాయకులతో కలిసి మేము ఈరోజు రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా మంది వచ్చారు సతీష్. ఉత్తరాంధ్ర నుంచి, ప్రధానంగా ఉత్తరాంధ్ర నుంచి చాలా కీలకం. పవన్ కళ్యాణ్ కూడా ఉత్తరాంధ్ర మీద కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది. ఉత్తరాంధ్ర నాయకులు కూడా ఉన్నారు. సార్, చెప్పండి, మీరేమంటారు? మేము చీరుపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్. అలాగే ఈరోజు 28, 29, 30లో సారు సేన అనే ప్రోగ్రాం పెట్టడం యువతకు కానీ, జన సైనికు కానీ, మహిళలకు కానీ, మహిళలకి ప్రత్యేకించి ఆహ్వానం పలికించి అక్కా చెల్లెలుగా పిలిపించుకొని ఈరోజు మీటింగ్లు జరిపిస్తున్నారు. అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీలు, అలాగే అంతకుముందు పోటీ చేసిన ఎంపీటీసీలకు కూడా గుర్తించి ఈరోజు అందరికీ మెసేజ్లు పంపితే చాలా ఆనందపడుతున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సొంతంతో ఈరోజు ప్రతి ఒక్కరికి మెసేజ్ వెళ్ళింది. అది రావడంతో వీళ్ళతో ఉత్సాహంతో ఉన్నారు అందరూ కూడా. ఎందుకంటే ఈరోజు మన్యం జిల్లాలో మీరు చూసి ఉంటారు, కురిడి గ్రామం వెళ్ళి 5 లక్షల రూపాయలు డొనేషన్ ఇచ్చారు, సొంత డబ్బులు. అతను పంచాయతీ మినిస్టర్ అయ్యి కూడా సొంత డబ్బులు ఇవ్వడం చరిత్రలో భారతదేశంలో రాజకీయ నాయకులు ఎవరూ లేరు. సొంత డబ్బులు ఇచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు.
ఏ రోజుకైనా భారతదేశంలో ఈరోజు అతని పేరు చెప్తుండ్రంటే అందరూ రాష్ట్ర నాయకుడు అనుకుంటున్నారు. ప్రధానమంత్రి కూడా ఈరోజు అతన్ని భారతదేశ నాయకుడికి గుర్తించి అతను ఏది కోరుకుంటే అది ఇస్తారు కానీ అతను కాదు, ప్రజలు ఎన్నుకోవాలి అతన్ని. ఆ విధంగా వెళ్తాను తప్ప ఈ అవాక్కులు చవాక్కులు వైసీపీ నాయకులు పేలితే ఎక్కడ పనికిరాదు. ఎందుకంటే ఆ రోజు మీరు చూసి ఉంటారు, మన్యం జిల్లాలో లక్షేట్ల ఏరియాలో కూడా 2 రోజులు పేయ నుంచి ప్రతి విలేజ్లు వెళ్ళి ప్రతి గ్రామానికి రోడ్లు వేసినాయి. ఆ అరకులో ఎంతో దూరం గెట్టల్లోని కొండ వాగల్లోని కూడా రోడ్లు వేసిన వ్యక్తి ఈరోజు భారతదేశంలో ఇంత చేసిన వ్యక్తికి ఇంకా మంచి పనులు చేస్తారనేసి ఈరోజు మా అందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. అలాగే పంచాయతీలో 1326 పంచాయతీలు ఒకేసారి పెట్టడం, భారతదేశంలో మొట్టమొదటి పంచాయతీ పెట్టడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా వివిధ జిల్లా నుంచి మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? మీరు మేము రాయలసీమ చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం. సేనతో సేనాని అని 3 రోజుల బృహత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన పవన్ కళ్యాణ్ గారికి ముందుగా ధన్యవాదాలు. ఈ యొక్క మీటింగ్ కార్యకర్తలు ఏదైతే 15 సంవత్సరాలుగా నిరుస్తాము అలా ఇలా ఉండారో వాళ్ళందరికీ కూడా కానీ రెట్టింపు బలం ఇచ్చి క్షేత్రస్థాయిలో జనసేన పార్టీని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి, గ్రౌండ్ లెవెల్లో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫిబ్రవరిలో మనకు సర్పంచ్ ఎలక్షన్ ఉంది, దానికి దిశానిర్దేశం చేసే విధంగా ఈ యొక్క మీటింగ్ ఉపయోగపడుతుందని కూడా కానీ కార్యకర్తలు నాయకులు మేమందరం కూడా చేస్తున్నాం. మనం చూస్తున్నాం గత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనసేన పార్టీ ప్రధానంగా పోస్తున్న 3 శాఖలు, పవన్ కళ్యాణ్ గారి శాఖలు, నారాయణ మనోహర్ గారి శాఖలు, అదేవిధంగా కందుల దుర్గేష్ గారి శాఖలు. ఈ 3 శాఖలు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటూ ఎప్పుడు కానీ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కనీ విని ఎరిగిన విధంగా ప్రతి ఒక్క నిర్ణయం తీసుకుంటారు. అది రేషన్ షాపులు QR కోడ్ అవుతానేమి, పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన పంచాయతీలకు నిధులు ఇవ్వడం అవుతానేమి, ఒకే పంచాయతీ చేయడం, లేదా టూరిజం మినిస్టర్ గారు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తిరుమల తిరుపతి లాంటి పర్యాటక ప్రాంతాలని డివోషనల్ని వీటన్నిటిని కూడా టూరిజం వైపు తీసుకువెళ్తూ దానికి పెట్టుబడులు ఆకర్షిస్తూ ఎప్పుడు ఏ పార్టీ కూడా ఇలాంటి చారిత్రక నిర్ణయాలు తీసుకునే విధంగా ముందుకు వెళ్తుంది. ఇదంతా కూడా కార్యకర్తలు రెట్టింపు దామించి మేమందరం క్షేత్రస్థాయిలో బలంగా పనిచేసి ఈరోజు 21 100% ఏ విధంగా చేస్తామో అదేవిధంగా గోయింగ్ ఫార్వర్డ్ కూడా ఇదే కసితో ఇదే విధంగా మేము ముందుకు వెళ్తూ కూటమి ప్రభుత్వంలో భాగస్వామైన జనసేన కూడా మేము కూడా అధికారంలో ఉన్నాము అనే విధంగా ముందుకు వెళ్తామని, అదేవిధంగా ఈ నామినేట్ పదవుల్లో కూడా మాకు న్యాయం జరిగే విధంగా పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారని తెలియజేస్తూ ఇది మొత్తానికి సతీష్ ఒక అర్థవంతంగా జరుగుతుంది, ఏదో తూతూ మంత్రంగా సమావేశం కాదు, అర్థవంతంగా దాతం క్షేత్రస్థాయిలో నిజంగా ఏం జరుగుతుంది అంటే కూటమి పాలనలో ప్రభుత్వ పాలనలో ప్రజలు ఎలా ఉన్నారు, ఇంకేం చేయాలి, సమస్యలు ఏంటి అంటే అధికారంలోకి వచ్చేసాం ఏదో జరిగిపోయిందని కాకుండా అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ప్రజలు సంతృప్తిగా ఉన్నారా లేదని ఇప్పుడు ప్రజాప్రతినిధులు జనసేన తరఫున గెలిచినటువంటి ప్రజాప్రతినిధులతో క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది ముఖ్యమైన ఎంపీలు అయితే ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా సమావేశం జరుగుతుంది. అనంతరం కూడా సాయంత్రం కార్యవర్గ సమావేశం మొత్తం కార్యకర్తల నుంచి ఎవరెవరైనా జనసేన అందరితో కూడా సమావేశం ఏర్పాటు చేశారు. ఇవాళంతా కూడా ముఖాముఖులు సమావేశాలు మొత్తం అన్ని వర్గాలను కూడా ఏకతాటి పడి తెచ్చి జనసేనలో మరింత పార్టీని బలోపేతం చేసే దిశగా అయితే ముందుకెళ్లే విధంగా పవన్ కళ్యాణ్ వ్యూహరచనలు చేస్తున్నారు. సతీష్ రైట్, థ్యాంక్ యూ వసు. మొత్తానికి సేనతో సేనాని కార్యక్రమంతో జనసేన నేతల్లో జోష్ కనిపిస్తోంది. 3 రోజుల పాటు ఒక పండుగ వాతావరణంలో ఉంటుందని జనసేన నేతలు చెబుతున్నారు.